నమస్తే వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను భాగ్యశ్రీ వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు చూసుకుంటే ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే రాయలసీమను రతనాలసీమగా మారుస్తాం. ఇక 100 రోజుల్లో కాల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేశాం. అసాధ్యం అనుకున్న పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించాం. ఆగస్టు 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ లో 700 సేవలు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. హంద్రినీవాకు నీరు వదిలి జలహారతి. అక్రమ మైనింగ్ కేసులో వంశీ ముందస్తు బెయిల్ రద్దు. కేసును మళ్లీ విచారించండి. ఇరుపక్షాల వాదనలు విన్నాకే తుది ఉత్తర్వులు ఇవ్వండి. హైకోర్టుకు సుప్రీం ఆదేశం. ఇలాంటి విచారణ గురించి ఎప్పుడూ వినలేదని వ్యాఖ్య. భార్య బిడ్డల్ని హత్తుకొని భావోద్వేగం. ఇక హ్యూస్టన్లో కుటుంబాన్ని కలుసుకున్న శుభాంశు శుక్లా 23 వరకు క్వారంటైన్లోనే ఉండనున్న భారత వ్యోమగామి. ఇలా దరఖాస్తు, అలా అనుమతులు. నగరాలు, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం సులువే. స్వీయ ధృవీకరణ పథకంతో పేద మధ్యతరగతికి అనేక వెసులుబాట్లు. కార్యాలయాల చుట్టూ తిరిగితే అనవసరం ఇక లేదు. నమ్మించి నయవంచన. పక్కా ప్లాన్తో తెలంగాణకు ఊరేస్తున్న బాబు రేవంత్ ద్వయం. రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బలకచర్లకు రూట్ క్లియర్. కమిటీ నివేదిక ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో కేంద్రం. బలకచర్లకు 22 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తామంటున్న ఏపీ. ఆ మేరకు కృష్ణా మిగులు జలాలు రాయలసీమ లిఫ్టుకు బదిలీ. గోదావరి కాదు, కృష్ణాలోనూ తెలంగాణకు చారిత్రక ద్రోహం. చంద్రబాబు రేవంత్ రెడ్డి తీరుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన. ఇక్కడో మాట, అక్కడో పాట. సీఎంల ఢిల్లీ భేటీపై ఆంధ్రజ్యోతి ద్వంద్వరాతలు. తెలంగాణ ఎడిషన్లో బలకచెర్ల కమిటీ గయాప్. చెత్తవాగుడుపై కోర్టుకు ఈడుస్తా. క్షమాపణ చెప్పు లేదా పరిణామాలకు సిద్ధంగా ఉండవు. బురద చల్లిన ప్రతి మాటకు తగిన మూల్యం తప్పదు. ఆరోపణలు కాదు, దమ్ముంటే ఆధారాలు చూపించాలి. ముఖాముఖి చర్చించే దమ్ము లేక చిచ్చా డ్రామా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్. రేవంత్ మళ్లీ డైవర్షన్ డ్రామా. ఢిల్లీ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తంటాలు. చిట్చాట్ పేరుతో కేటీఆర్ టార్గెట్గా ఆరోపణలు. సీఎం నిర్ణయాలతో ఇరుకున పడిన ప్రభుత్వం. దీని నుంచి బయటపడేందుకే డైవర్షన్ పాలిటిక్స్. బనకచర్ల నుంచి దృష్టిని మరల్చేందుకు ఎత్తుగడ. ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి. వేల్పూరులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం. సవాళ్లు ప్రతి సవాళ్లతో రోజంతా ఉత్కంఠ. ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడ్డ కాంగ్రెస్ నేత. ఫర్నిచర్ ధ్వంసం. కుటుంబ సభ్యులపై దాడికి యత్నం. అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల అరెస్ట్. గురుకులంలో ఫుడ్ పాయిజన్. 30 మంది విద్యార్థులకు అస్వస్థత. జగిత్యాల ఎంజేపీ బాలికల పాఠశాలలో ఘటన. దవాఖానకు తరలించి చికిత్స. 8 నుంచి 10 జిల్లాల మీదుగా ఔటర్ రింగ్ రైలు. స్టేషన్ల సంఖ్య కనిష్టంగా 26, గరిష్టంగా 34. 6 మార్గాలతో అనుసంధానం. 3 అలైన్మెంట్లతో ప్రతిపాదనలు. పూర్తయిన తుది సర్వే. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి శ్యామ్ కోషి. అత్యాచార కేసులో బాధితురాలి సాక్ష్యంపైనే ఆధారపడకూడదు. గోదావరి కనిలో 12 ఏళ్ల కిందట నమోదైన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య. నిందితుడికి కింది కోర్టులో విధించిన శిక్షల కొట్టివేత. పరస్పర సవాళ్లతో వేల్పూర్లో ఉద్రిక్తత. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్లిన కాంగ్రెస్ నేత. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల గృహ నిర్బంధం. ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులు శ్రవణ్ రావు ఫ్లాట్ లోనే చాణక్య బూనేటితో పాటు మరో 4 అక్కడే. వాళ్లకు ఫ్లాట్ ఇచ్చింది రెంటల్ ఏజెన్సీ కాదు, శ్రవణ్ రావే. కలిసే ఉన్న లిక్కర్ స్కామ్ నిందితులు, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు. ఎవరెవరు ఉన్నారన్న వివరాలు టవర్ రిజిస్టర్లో నమోదు. ఖరీదైన ఫ్లాట్ వ్యవహారంలో శ్రవణ్ రావు అరాచకం. సహా యజమాని ఆకర్ష్ కు అద్దెలో వాటా చెల్లించిన వైనం. ఈ నెల 22న విచారణకు రావాలని ఆకర్ష్ కు ఏపీ సిట్ నోటీసు. సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపండి. ఎలక్ట్రానిక్స్ పార్కులను ఏర్పాటు చేయండి. కొత్త రైలు మార్గాలను మంజూరు చేయండి. రీజనల్ రింగ్ రైలుకు త్వరగా అనుమతినివ్వండి. కాజీపేట్ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి వైష్ణవ్కు సీఎం రేవంత్ వినతులు. కేటీఆర్ పిరికి పంద. డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమన్నాడు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడు. పరీక్షలకు జుట్టు, రక్తం ఇస్తారని చెప్పి తర్వాత మాట మార్చాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా గంజాయి బ్యాచే కదా. చీకట్లో రహస్యంగా లోకేష్తో ఎందుకు భేటీ అయ్యారు?
పనితనం తెలుసు కాబట్టే ప్రతిపక్ష నేత హోదానివ్వట్లేదు. కేటీఆర్, హరీష్ కవితలకు వాళ్ళ ఇంట్లోనే విలువలేదు. కేంద్రంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను చర్చలతో పరిష్కరించాం. దొంగసారా అమ్మినా జగదీష్ రెడ్డి కూడా నీతులు చెప్తే ఎలా? ఇక వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ నరేందర్ గారు ఉన్నారు. నరేందర్ గారు నమస్తే అండి. ఎస్ నరేందర్ గారు, నేనైతే కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో భాగంగా ఇటు భారత్ పాకిస్తాన్ నదీ జలాలపై భారత్ పాకిస్తాన్ చర్చలు జరిపినప్పుడు ఇటు బలకచర్లపై చర్చలు మేము జరిపితే తప్పేంటి అంటూ కూడా నిన్న చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. మరి ఇంతకు ముందు బలకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం కేంద్రం దగ్గరికి వెళ్ళి దీనిపై చర్చిస్తాం, పరిష్కారం సామరస్యంగా పరిష్కరించుకుందాం అన్నప్పుడు దీనిపై చర్చే అవసరం లేదన్న రేవంత్ ఇప్పుడు మళ్ళీ ఇటు కేంద్ర మంత్రి అటు వైష్ణవ్ దగ్గర చర్చ దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. మరి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఇది నీటి సమస్య అనేది చాలా సున్నితమైన అంశము. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇటు తెలంగాణ వాదులు చెప్తున్న ముఖ్యమైన 3 అంశాల్లో నీళ్లు, నిధులు, నియామకాలు అనే వర్డ్తోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రం ఇది తెలంగాణ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాటర్ గురించి న్యాచురల్ గా అందరి ప్రజల జీవనం ముడిపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా సున్నితంగా ఆలోచిస్తారు. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇంతకు ముందు ఉన్న ఒక స్టాండ్, ఇప్పుడు ఒక స్టాండ్ అనేది ఆయన మాట్లాడడం జరిగింది. కాకపోతే ఆయన ఏదైతే సమర్థించుకున్నారో ఈరోజు ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా జల వివాదాలు, జలాంశాలకు సంబంధించి చర్చలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ జరిగితే తప్పేంటి అని. కాకపోతే ఆయన ఇంతకు ముందే ఈ విషయంలో స్టాండ్ వేరే ఉంది కాబట్టి న్యాచురల్ గా డౌట్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పరిస్థితులను బట్టి కూడా ఈ జలాంశాలు మారుతుంటాయి. ఇప్పుడు మనం చూసాం పాకిస్తాన్ తో ఉన్న జల సంబంధాలన్నీ కూడా పహల్గామ్ అటాక్ తర్వాత మనం స్తంభింపజేశాం. అంటే ఒక రాజకీయ కారణాలు, స్థానిక పరిస్థితుల వల్ల ఏ అంశంలోనైనా మార్పులు అనేది వస్తాయి. కాకపోతే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా నష్టం జరగకుండా, అంటే ఒకరిని దోచి ఇంకొకరికి పెట్టడము, ఒకరిని లాస్ చేసి ఇంకొకరు బాగుపడ్డం, అట్లాంటి స్టాండ్ కాకుండా ఇద్దరు అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు కానివ్వండి, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీ నుంచి అక్కడ జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలపై వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సరే, ఇది తాత్కాలికంగా కొంత విమర్శలకు దారితీసినా కూడా ఎవరు కూడా అంత డేర్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చంద్రబాబు గారు చెప్పారు, నాకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇద్దరు ఈక్వల్ అని చెప్పి. ఇటు రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణకు సంబంధించి చాలా గట్టిగా ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా తెలంగాణ ప్రయోజనాలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే కనిపించదు. ఎందుకంటే అది ఒక చాలా భయంకరమైన స్టెప్ అవుతుంది. ఎందుకంటే తన కాళ్ళ కిందికి తానే వాటర్ తెచ్చుకుంటారంటారు కదా, అట్లాంటి ఉపమానానికి సరిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఆయన చాలా స్ట్రాటజిక్ గా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కేంద్రం అనేది ఒక తరహా వాళ్ళు ఒక ముందు చూపుతో వాళ్ళు మధ్యవర్తిగా ఈ విషయంలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించడము, ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయంలో భూతద్దంలో తప్పులు వెతికే కంటే కూడా వాస్తవాలు ఏంటి అనే దానిపైన రెండు రాష్ట్రాల వాటర్ ఎక్స్పర్ట్స్, వాళ్ళు మీడియేటర్స్, ఇట్లాంటి వాళ్ళ ఒపీనియన్సే ఈ విషయంలో చాలా స్పష్టతనిస్తాయి. ఎస్, మరి నరేందర్ గారు, ఇప్పటికే గతంలో చంద్రబాబుతో కేసీఆర్, హరీష్ రావు చర్చించలేదా? మరి కేంద్రం చర్చలకు పిలిస్తే ఢిల్లీకి రాకుండా ఫామ్ హౌస్ కు వెళ్ళాలంటూ కూడా ఆ ముందొక మాట ఇప్పుడు ఒక మాట అన్నట్టుగా దీనిపైన అనేక విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయ నాయకుల పరిస్థితులు ఎలా ఉంటాయనే దానికి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసిన పాత అంశమే ఒకటి. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారు ఆంధ్ర ప్రజల దృష్టిలో ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి, తెలంగాణ జాతిపిత అని ఆయన అభిమానులు చెప్పుకునే పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఆంధ్ర ప్రజలతో చాలా సఖ్యత నడిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు అక్కడ ఉన్న వాళ్ళతో నడిపాడు. అది కూడా తెలంగాణ ప్రజలకు నచ్చలేదు స్టార్టింగ్ లో. ఎందుకంటే తెలంగాణ అనేది ఆంధ్ర నుంచి విడిపోయి ఏర్పాటైన రాష్ట్రం కాబట్టి. కాకపోతే ఈ రాజకీయ నాయకులు ఇవన్నీ కూడా అంశాలను రెచ్చగొట్టడానికి తప్ప వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నారు.
అన్న అంశం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలి. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగే రోజుల్లో ఇదే కేసీఆర్ గారు ఆంధ్రలో పుట్టిన ప్రజలందరూ కూడా రాక్షసులతో సమానమని కామెంట్ చేశాడు. అంటే ఆంధ్రాలో కొంతమంది రాక్షసులు ఉండొచ్చు, మనం కాదనం. తెలంగాణలో కూడా రాక్షసులు ఉండొచ్చు, కాదనం. కాకపోతే ఆంధ్రాలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా రాక్షసుడే అని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. కామెంట్ చేసినప్పుడు సాటి తెలుగు ప్రజల మధ్యలో కూడా చాలా ఒక రకమైన గ్యాప్ ఏర్పడింది. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఈయనను గట్టిగా నమ్మారు. అబ్బా, తెలంగాణ హక్కులను కాపాడే గట్టి నేత కేసీఆర్ అని. అట్లాంటి వ్యక్తి తర్వాత చంద్రబాబుతో చర్చలు, అక్కడ ఆంధ్ర ప్రభుత్వంతో చర్చలు, ఆ విషయంలో చేయడంతో ఇప్పుడు అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేశారు. కాబట్టి ప్రజలు అన్ని కూడా చాలా నిశ్చితంగా గమనిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా అంతిమంగా ప్రజల ప్రయోజనాలను రక్షించడమే ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యత కావాలి. అట్లా కాకుండా వాళ్ళ రాజకీయాల అవసరాల కోసం అంటే ఇప్పుడు ప్రజలు పాత రోజులు పోయాయి. ఎందుకంటే ఎవరి గోతి వారు తవ్వుకున్నట్టే అవుతుంది తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఆ విషయంలో రేవంత్ రెడ్డి నరేంద్ర గారు అంటే ఇక్కడ ముఖ్యంగా రాష్ట్ర పునర్విభజన చట్టానికి చిక్కకుండా బలకచర్లకు సంబంధించి రూట్ క్లియర్ చేసుకున్నారని అనుకోవచ్చు. అవును, ఇప్పుడు అంటే ఈ విషయంలో అల్టిమేట్ గా బనకచర్ల అనేది ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున చూపిస్తున్న అంశం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాని వల్ల మొత్తం తెలంగాణకు నష్టం జరిగిపోతుంది అని చెప్పేసి, కానీ అక్కడ ఒక 1200 టీఎంసీల వాటరు అనవసరంగా సముద్రంలో కలిసిపోతుంది కాబట్టి వాటిని యూజ్ చేయాలని చెప్పి వాళ్ళకి ఇచ్చిన సందర్భం చూసాం. కాబట్టి ఈ విషయంలో వీళ్ళ అభిప్రాయంలో వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే అల్టిమేట్ గా నష్టం అయితే జరగదు అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. రైట్. నరేంద్ర గారికి మరో అంశం చూసుకుంటే నిన్న ఏదైతే ఎన్టీఆర్ రూపకల్పన చేసిన హంద్రీనీవా సుజల స్రవంతికి సంబంధించిన నీటిని నిన్న జలహారతి ఇచ్చి సీఎం చంద్రబాబు విడుదల చేశారు. మరి ఈ హంద్రీనీవా విషయంలో చంద్రబాబు నాటకం ఆడుతున్నారు. తానే రూపకల్పన చేసి తానే దీనికి శంకుస్థాపన చేశాను, పూర్తి చేశానన్నట్టుగా సొంత డబ్బా కొట్టుకుంటున్నారంటూ కూడా అనేక విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు హంద్రీనీవా గురించి కానివ్వండి, ఇవాళ పోలవరం గురించి కానివ్వండి, కొన్ని అంటే దశాబ్దాలుగా చాలా సంవత్సరాలుగా ఇది చర్చలో జరుగుతున్న అంశాలు. ఈ అంశాలకు సంబంధించి ఒక స్పష్టత అనేది రావాలి. వాళ్ళు అక్కడ ఉన్న రాజకీయ ప్రత్యర్థులు విమర్శించినట్టు చంద్రబాబు గారు కూడా ఆయన సిన్సియారిటీని ఈ విషయంలో ప్రూవ్ చేయాలి. ఎందుకంటే తప్పులు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇస్తే డెఫినెట్ గా అది ఎట్లాగో నెగిటివ్ అనేది తీసుకొస్తుంది ఇమేజ్. కాబట్టి ఈ విషయంలో హంద్రీనీవా విషయంలో కూడా చాలా స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఏదో తాత్కాలికంగా దాన్ని ఒక పొలిటిసైజ్ అంశంగా ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి చేస్తే మాత్రం కుదరదు. ఎస్, మరి ఇప్పటికే హంద్రీనీవా పథకాన్ని తానే చేపట్టి తానే పూర్తి చేశారంటూ కూడా రైతులు ఎదుటే చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మరి రైతులను అభిపెట్టడానికే ఇదంతా చేస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే, వాళ్ళు అల్టిమేట్ గా రాజకీయ ప్రయోజనాల కోసము ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నమాట వాస్తవం. కాకపోతే ఇవాళ తెలుగు రైతులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కానివ్వండి, చాలా డెప్త్ అంటే అవగాహనతో, చాలా డెప్త్ పరిశీలనతో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి తప్పు జరిగినా కూడా దానికి ఎంత గట్టి పనిష్మెంట్ ఇస్తారనేది మనం గతంలో జరుగుతున్న ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తా ఉన్నాము. ఈ రోజు చంద్రబాబు గారు మొన్నటి ఎలక్షన్స్ లో ఆయన పరిస్థితి, బిఫోర్ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇప్పుడు ఆయన ఒక జాతీయ నేతగా ఉన్న వ్యక్తి కానివ్వండి, పొలిటికల్ గా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అనేది ఆయన ఫేస్ చేశారు అనేది మనం చూసాం చాలా స్పష్టంగా. కాకపోతే మొన్నటి ఎలక్షన్ లో ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామ్యం గెలవకపోతే ఇలా పరిస్థితి ఏపీలో వేరే రకంగా ఉండేది. కాబట్టి ఈ విషయంలో వాళ్ళు ఈ వాటర్ విషయంలో ఇప్పటికైనా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎస్, నరేంద్ర గారికి మరో అంశం చూసుకుంటే అయితే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడాన్ని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. మరి ఈ నేపథ్యంలో ఎప్పటికైనా బీఆర్ఎస్ దారికి రావాల్సిందే అంటూ కూడా నిన్నైతే ఆమె నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆమె పేర్కొనడం జరిగింది. అంటే దీని ఏ విధంగా చూడంటారు? అంటే ఇది అంటే ఇక్కడ రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు కవిత గారు చెప్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీలో బీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించట్లేదు, బీసీలకు సరైన ఆత్మగౌరవం లేదు అని ఆమె ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు.
మాట్లాడినప్పుడు అందరి దృష్టి కూడా ఆమెపై పడింది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ పార్టీని అటు బీసీలను పరిరక్షించడానికి ఆమె ఉద్యమించి ముందుకు వెళ్తున్నారు అనే అభిప్రాయం అనేది అయితే ఒక పార్టీలో కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నిజంగా కవిత గారు చేసే వ్యతిరేకత ఏదైతే ఉందో, పార్టీకి అగెనెస్ట్ గా పోతున్న తీరు అనేది, అంటే అక్కడ ఉన్న కొంత నాయకత్వం పైన అది ఇప్పటికీ కూడా అనుమానాస్పదంగా ఉంది. అంటే కొంతమంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్న మాట ఏంటంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది కొలాప్స్ అయిపోయింది పొలిటికల్ గా తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో జీరో అయిపోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కనీసం కంటెస్ట్ చేయడానికి ధైర్యం చేయలేకపోయింది ఆ పార్టీ. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆ పార్టీ ఒకవేళ జీరో అయిపోయింది అనుకోండి, అది ఒక క్లోజ్డ్ చాప్టర్ కింద తెలంగాణలో ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చాలా గట్టి కనిపించింది. అట్లాంటి పార్టీ ఈ రోజు అడ్రస్ లేకుండా పోయింది. అట్లనే అదే కోవలో ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోతుందా? తెలంగాణ ప్రజలు ఓన్లీ జాతీయ పార్టీలనే ఆహ్వానిస్తారా? కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం లాంటి పార్టీలనే ఆదరిస్తారా అనే సంశయం ఉంది. కాబట్టి కవిత గారు ఏదన్నా అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక పొలిటికల్ స్ట్రాటజీతో, ఎందుకంటే ఇవాళ కేసీఆర్ గారికి ఉన్న ముందు చూపు కానివ్వండి, ఆయన రాజకీయ వ్యూహాల ముందు ఎంత పెద్ద నాయకులైనా ఆయన ముందు లొంగిపోయారు. ఏ పార్టీలో ఉన్నా, వాళ్ళ పార్టీలో ఉన్నా మనం గత 10 సంవత్సరాల చరిత్రలో చూసాం. అట్లాంటిది తన సొంత కూతురే పార్టీ మీద వ్యతిరేక జెండా ఎగిరేస్తే ఆయన ఊరుకుంటారా అనేది కూడా ఒక క్వశ్చన్ అనేది రాజకీయ పరిశీలకుల్లో ఉంది. ఎందుకంటే ఇది ఏదైనా పొలిటికల్ స్ట్రాటజిస్టులతో మాట్లాడి ఆ పార్టీ వైపు ప్రజలను అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఒక డ్రామా చేస్తున్నారా అనే అభిప్రాయం కూడా ఒకటి వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉన్నారు, ఆయన కూడా వచ్చే 10 ఏళ్లకు సంబంధించిన ప్రణాళికలు రచించే పెద్ద నాయకుడు తెలంగాణ గడ్డపై. కాబట్టి కవిత గారిది 2 రకాలుగా ఉంది. నిజంగా మరి ఆమె ఎందుకు, ఇప్పుడు ఈ రోజు మనం చూసాం బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ గారు వాళ్ళ బాబును సస్పెండ్ చేశారు పార్టీ వ్యతిరేకత అంశం తీసుకున్నప్పుడు. మరి కవిత గారిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు కేసీఆర్ గారు? ఆమె ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినప్పుడు, పార్టీలో తప్పులను చెప్పినప్పుడు ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తే అది సీరియస్నెస్ అనేది తెలిసిపోతుంది. లేదా కవిత గారు వేరే పార్టీలో చేరారు అనుకోండి, అది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అవి ఏమి జరగకుండా వాళ్ళ పైన ప్రజలు దృష్టి పడాలి తెలంగాణలో. అంటే మేము క్లోజ్ కాలేదు పొలిటికల్ గా, మేము ఉన్నాము. ఎందుకంటే కవిత గారు ఆమె వ్యక్తిగతంగా చాలా పెద్ద మంచి లీడర్ ఆవిడ మిగతా వాళ్ళతో పోలిస్తుంది. కాకపోతే పొలిటికల్ గా ఆమె ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాళ్ళు కట్టె పుల్లలను పెడితే కూడా అవి గెలిచిన రోజుల్లో ఆవిడ అటర్ ఫ్లాప్ గా ఓడిపోవడం అనేది మనం నిజామాబాద్ లో చూసాము. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి అందరైతే ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎస్ నరేందర్ గారు, మరి బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ సరైంది, నిపుణులతో చర్చించాకే నేను ఈ రిజర్వేషన్కు సంబంధించి మద్దతు ఇచ్చానంటూ కూడా ఇప్పటికీ ఆమె చెప్పుకొచ్చారు. అంటే దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్, అది అంటే బీసీలకు సంబంధించి 42% అనేది ఆ రిజర్వేషన్ అనేది దట్ ఈస్ ఎ వెరీ అర్జెంట్ డెసిషన్. ఎందుకంటే రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే డెఫినెట్లీ వాళ్ళకు ఒక రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో ఆర్థికంగా కానివ్వండి, పొలిటికల్ గా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూసాం గతంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. కాబట్టి ఈ రోజు బీసీలకు రాజకీయ అధికారం వచ్చిందంటే టీడీపీది చాలా కీలక పాత్ర ఉంది. అట్లాగే మొన్నటి వరకు పనిచేసిన జగన్ గారు కూడా ఏపీలో బీసీలకు ప్రయారిటీ ఇచ్చారు. ఆయన ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాళ్ళని పెట్టారు. సో ఈ టైంలో కూడా బీసీలతో పాటు మహిళలకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలు అంటే ఓన్లీ రాజకీయ కుటుంబాలకు సంబంధించిన మహిళలే కాదు, ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు ఎవరైనా ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేసి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే విధానం అనేది చేస్తే బాగుంటుంది. ఎస్ నరేందర్ గారు, మరి ఇప్పటికీ అన్నీ తెలిసే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. మరి బీఆర్ఎస్లో సొంత పార్టీలోనే ఇలా వివాదాలను తలెత్తడం తీవ్ర చర్చనీయాంశం అయితే అయింది. మరి ఈ నేపథ్యంలో ఇటు తీర్మానం చేసిన వ్యాఖ్యలే కావచ్చు, ఇటు బీసీ రిజర్వేషన్ల సంబంధించే కావచ్చు, ఇలా ఒక్కొక్కటిగా అనేక సార్లు కవిత ఒకదాని మీద ఒకటి స్పందిస్తూనే ఉన్నారు. ఆ పార్టీ నేతలపై సొంత పార్టీలోనే విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇదంతా రాజకీయం ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? అంటే ఎట్లాగో సున్నితమైన అంశమే. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మల్లన్న ఆఫీస్ మీద వెళ్ళి తెలంగాణ జాగృతి కార్యకర్తలు
అటాక్ చేయడము, అక్కడ గాల్లోకి కాల్పులకు దారి తీయడం అనేది ఒక మన తెలంగాణ రాష్ట్రంలో అది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఈ శాంతికి, పీస్ఫుల్ వాతావరణానికి వాళ్ళు ఎప్పుడు ప్రాధాన్యతనిస్తారు. ఇక్కడ భౌతిక దాడులు, కాల్పులు జరపడాలు అట్లాంటి పాలిటిక్స్ లో ఉండవు. సో ఇక్కడ అది ఒక కొత్త తరహా. ఎందుకంటే ఎప్పుడైనా మీ విమర్శలు ఉంటే ఓరల్ గా ఇవ్వండి, విమర్శలు ఏదున్నా కూడా మాట్లాడండి, మౌఖికంగా చెప్పండి. అంతే తప్ప అటాకులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అట్లా అటాక్ చేయాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా అంత ముందడుగు వేయలేదు. వేసినా వాళ్ళు సామాన్యులను కూడా వాక్కు బయటకు వెళ్ళనివ్వలేదు. బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడిన ఎంప్లాయీస్ అయినా వేరే వాళ్ళు అయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడాలు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చేశారు. రైట్. కాబట్టి అట్లా అందుకోసమే వీళ్ళు కవిత అంశంలో కూడా ఈ బీఆర్ఎస్ సంబంధించి మల్లన్న అంశం అనేది ఒక కొత్త చర్చకైతే దారితీసింది తెలంగాణలో. రైట్. థ్యాంక్ యూ అండి నరేందర్ గారు. వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.